హాయ్ అండి, నేను మీ మలిక్ పర్చూరి. ఈరోజు వీడియో పేషెంట్ల కంటే కూడా వీఆర్కే దగ్గర పనిచేసేటటువంటి న్యాచురోపతి డాక్టర్ల కోసం నేను స్పెషల్గా ఒక వీడియో చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే వీఆర్కే గారు మనకి చూశారు కదా, ఇక్కడ సోరియాసిస్ 100% క్యూర్. వీఆర్కే డైట్తో 100% సోరియాసిస్ గ్యాంగ్రీన్ పూర్తిగా ఎలా తగ్గుతాయి, దాని వెనుకున్న సైన్స్ ఏంటి, సర్జరీ కీమోలు వద్దనుకున్నా లేకుండానే వీఆర్కే డైట్తో క్యాన్సర్ తగ్గిపోయింది, వైద్యంతో తగ్గని క్యాన్సర్ వీఆర్కే డైట్తో మాయం. మరి ఈ టైప్ ఆఫ్లో ప్రమోషన్స్ చేసుకోవచ్చా? ఈ టైప్ ఆఫ్ ఇక్కడ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని చెప్పి అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954లో వచ్చింది. దయచేసి వీఆర్కే దగ్గర పనిచేస్తున్నటువంటి న్యాచురోపతి డాక్టర్లు స్పెసిఫిక్గా ఈ యాక్ట్ చదువుకోండి. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే, వీఆర్కే డైట్ సెంటర్లో ఉండేది ఎవరు? ఈయన బీకాము, ఈయన డాక్టర్ కాదు. ఓకే, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఉన్నా అది ఇప్పుడు బయట పెట్టుకోరు. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? హోమియో డాక్టరు. ఆయన హోమియో డాక్టర్ చదివారా లేకపోతే చదువు కొన్నారా అది వేరే విషయం. ఓకే, రియల్గా డిఎంహెచ్ఓ వచ్చి కూర్చున్నప్పుడు ఆ సర్టిఫికేట్ చూపిస్తారా? ఎందుకంటే రేపు అది లీగల్గా వెరిఫై చేయబడుతుంది. ఆయన యూనివర్సిటీకి వెళ్ళి చదివారా, కాలేజీకి వెళ్ళి చదివారా లేదా అనేది కూడా చెక్ చేయబడుతుంది. డాక్టర్ కోటేశ్వరరావు గారి యొక్క సర్టిఫికేటు ఆయన ఓపీ చూస్తారు. ఒక హోమియో డాక్టరు ఈ సప్లిమెంట్లకు సంబంధించి, న్యాచురోపతి సప్లిమెంట్స్కి సంబంధించి హోమియోలో ఏ కరికులంలో ఉందో కూడా మరి ఆయనే చెప్పాలి, విఘ్నులు. అట్లాగే డాక్టర్ అమూల్య, కోటేశ్వరరావు గారి కూతురు, ఆమె నాకు తెలిసినంతవరకు ఆయుర్వేద మెడిసిన్లో బిఏఎంఎస్ అనుకుంటా. మరి ఆయుర్వేదంలో ఈ సప్లిమెంట్స్, ఈ సంచుల గురించి, సప్లిమెంట్ సంచులు ఇమ్మని చెప్పి ఏ శాస్త్రంలో ఉందో మరి నేను చాలా చదివా కానీ నాకు ఎక్కడా తగలలేదు. తను ఓపీ చూస్తారు. అట్లాగే తను చూడొచ్చా లేదా రేపు డిఎంహెచ్ఓ తేలుస్తారు. ఓకే, రేపు కోర్టుకి వెళ్ళినప్పుడు లేకపోతే డిఎంహెచ్ఓ రైడ్ జరిగినప్పుడు వాళ్ళు చూస్తారు. అట్లాగే ఇంకొక డాక్టర్ ఉన్నారు, చైనా డాక్టర్, డాక్టర్ సంపత్ అని చెప్పి. డాక్టర్ సంపత్ గారు చైనాలో మెడిసిన్ చదివారంట. మరి దానికి సంబంధించి ఎఫ్ఎం, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది, ఎఫ్ఎంజిఈ అని చెప్పి. ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత మరి ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా డాక్టర్ సంపత్ గారు చెప్పాలి. ఒకవేళ అలా లేకుండా ఓపీ చూస్తే ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? వాళ్ళ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది, అట్లాగే మన స్పై క్యాముల్లో రికార్డ్ అవుతుంది, అన్నిట్లో రికార్డ్ అవుతుంది. డాక్టర్ కోటేశ్వరరావు గారు ఏ విధంగా ఓపీ చూడొచ్చు, లేకపోతే వీఆర్కే గారు ఏ రకంగా ఓపీ చూడొచ్చు, లేకపోతే మనకి ఈయన సంపత్ గారు చైనా డాక్టర్ ఎలా ఓపీ చూడొచ్చు అనేది రేపు లీగల్గా తేల్చుకుందాం. ఎందుకంటే ఆయన లైసెన్స్లు, లీగలు చాలా బాగా మాట్లాడుతున్నారు వీఆర్కే గారు. ఇవాళ చట్టం మీద విపరీతమైనటువంటి రాజ్యాంగబద్ధంగా నడిసే ఒక పెద్ద అత్యున్నత సంస్థ నడుపుతున్నట్టున్నారు కదా వీఆర్కే గారు. మరి అక్కడ జరుగుతున్నట్లో వీటికి లైసెన్సులు, వీళ్ళు లైసెన్స్డ్ డాక్టర్సా? డాక్టర్ కోటేశ్వరరావు గారు, అమూల్య గారు, చైనా డాక్టర్ సంపత్ గారు, వీళ్ళకి లీగల్ వ్యాలిడిటీ మీరు ఏదైతే ప్రోటోకాల్ అమలు చేస్తున్నారో ఆ ప్రోటోకాల్కి సంబంధించి కరిక్యులం వీళ్ళ దగ్గర వీళ్ళు చదువుకున్నారా, కొన్నారా తర్వాత ఏదో ఒకటి కొన్నారో మరి వీటికి ఉందా? దీని మీద చెప్పాలి కదా. ఇప్పుడు అవతల వాళ్ళని మనం ఇన్ని క్వశ్చన్లు చేస్తున్నాం. ఓకే, మరి ఇవన్నీ వాటికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఏం జరుగుతుంది వీఆర్కే డైట్ సెంటర్లో అంటే, వీఆర్కే గారు పెన్ను అనేది ముట్టుకోరు, పెన్ను అనేది పేపర్ మీద పెట్టరు. ఓకే, ఎవరు పెన్ను పెడతారు, ఎవరు ప్రిస్క్రిప్షన్ రాస్తారు అంటే బిఎన్వైఎస్ చదివినటువంటి ఫ్రెష్ క్యాండిడేట్లో, లేకపోతే 1 or 2 years ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకి తక్కువ శాలరీస్లో రావాలి. అటువంటి వాళ్ళని ఈ లీగల్గా ఒకవేళ ఎవరైనా స్పై క్యాంప్స్తోనో డిఎంహెచ్ఓ రైడో ఎవరన్నా వస్తే చూపించుకోవడానికి, అయ్యా నేను సంస్థకు చైర్మన్ మాత్రమే, నేను పేషెంట్స్ని చూడటం లేదు, పేషెంట్స్ని అంతా మా బిఎన్వైఎస్ డాక్టర్స్ చూస్తారు, ప్రిస్క్రిప్షన్లన్నీ బిఎన్వైఎస్ డాక్టర్స్ రాస్తారు, వైద్యం అంతా బిఎన్వైఎస్ చదువుకున్నటువంటి డాక్టర్స్ చేస్తారు అని చెప్పి వీళ్ళు నాంపల్లి
కన్జ్యూమర్ కోర్టులో ఒక టైప్ 1 డయాబెటీస్ పేషెంటు వీళ్ళ దగ్గర డైట్ చేసి ఆరోగ్యం సర్వనాశనం అయిపోయి కిమ్స్ హాస్పిటల్లో మళ్ళీ ఒక ఐసీయూలో ట్రీట్మెంట్కి ఒక 5 లక్షలు వదలగొట్టుకొని చివరికి ఆయన న్యాయ సహాయం కావాలి అని చెప్పి కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. దీనివల్ల మాకు ఇలా జరిగింది కాబట్టి అని చెప్పి. ఓకే, అప్పుడు విఆర్కే గారి యొక్క లాయర్ ఇచ్చిన అక్కడ ఎఫిడవిట్టో లేకపోతే అక్కడ చేసిన వాదన ఏంటంటే, విఆర్కే గారు జస్ట్ మనకి మల్లారెడ్డి గారి కాలేజీలో మల్లారెడ్డి గారు ఏమీ చదువుకోకపోయినా ఒక ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ ఎలా పెట్టారో అదే టైప్లో విఆర్కే గారు విఆర్కే డైట్ సెంటర్ పెట్టారు. అక్కడ విఆర్కే గారు దాన్ని పెడుతుంది తప్ప ఊరక అక్కడ ఆయన పేరు మీద నడుస్తుంది తప్ప విఆర్కే గారికి విఆర్కే డైట్ సెంటర్కి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఎప్పుడైతే లీగల్ ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళిందో విఆర్కే గారు నేను వైద్యం చేయట్లేదు, నాకు సంబంధం లేదు అని చెప్పి వైద్యం ఎవరు చేస్తున్నారని చెప్తున్నారు? న్యాచురోపతి డాక్టర్స్ చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, న్యాచురోపతి డాక్టర్స్ చేస్తున్నారు, బాగానే ఉంది, లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయింది. కానీ ఇవాళ న్యాచురోపతి డాక్టర్స్ ఎవరైతే బిఎన్వైఎస్ చదివి పట్టా పొంది అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీ కెరీర్ని మీ డిగ్రీని పణంగా పెట్టదలుచుకున్నారా? విఆర్కే కోసం, విఆర్కే ఇచ్చే జీతం కోసమో విఆర్కే కోసమో మీ డిగ్రీని పణంగా పెట్టదలుచుకున్నారా? ఎందుకంటే 5.5 సంవత్సరాలు ఎంతో కష్టపడి మీరు బిఎన్వైఎస్ చదివి ఉంటారు. ఓకే, రోగులకి సాయం చేయాలి అని చెప్పి. కానీ అక్కడ జరుగుతుంది ఏంది? ఒక నాన్సెన్స్ జరుగుతుంది. ఏంటి? ఏమండి, బిఎన్వైఎస్లో క్యాన్సర్ క్యూర్ చేస్తామని చెప్పి కరికులం ఉందా? ఇక్కడ చూపిస్తాను నేను. ఇప్పుడు బిఎన్వైఎస్కు సంబంధించి పోనీ డయాబెటీస్ గురించి క్యూర్ చేస్తామని కరికులంలో ఉందా? నేను కరికులం చూశాను. కరికులంలో రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చెప్పి మీ కరికులంలో ఉంది బిఎన్వైఎస్లో. మరి ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ పాస్ చేపించి కదా విఆర్కే క్లెయిమ్ చేయాలి నేను డయాబెటీస్ మాయం చేశాను అని చెప్పి. మరి ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్టే కదా నేను అడుగుతున్నాను. బిఎన్వైఎస్ డాక్టర్స్ మీ కరికులంలో చదువుకున్నా మీరు చెప్పలేదా? అయ్యా, ఆయన అడిగేది కరెక్టు, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ మా కరికులంలో కూడా ఉంది, దాని గురించి మేము కూడా చదువుకున్నాం, అది పాస్ అయితే కదా మనకి డయాబెటీస్ క్యూర్ చేసినట్టు, మా కరికులం నుంచి చెప్పింది ఇది అని మీరు చెప్పారా? మీరు చెప్పిన తర్వాత కూడా ఆయన నేను డయాబెటీస్ మేనేజ్మెంట్ అనకుండా డయాబెటీస్ క్యూర్ అంటున్నాడా? డయాబెటీస్ క్యూర్ కదా అని చెప్పేది. టైప్ 1 డయాబెటీస్ క్యూర్, టైప్ 2 డయాబెటీస్ క్యూర్. అట్లాగే ఇదే కరికులంలో కర్ణాటక సిలబస్ తీసుకున్నా నేను. ఇదే కరికులంలో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇన్ని పేజీల కరికులం ఉంది. ఈ కరికులంలో క్యాన్సర్ గురించి ఎక్కడుందండి? క్యాన్సర్ గురించి మీ కరికులంలో ఉందా? ఒకసారి దీంట్లో నాకు ఒకవేళ నేనేమన్నా మిస్ అయితే చదివి కొంచెం నాకు వాట్సాప్ చేస్తారా? నా నెంబర్ మీ సార్ దగ్గర ఉంటుంది, లేకపోతే కోటేశ్వరరావు గారి దగ్గర ఉంటుంది, లేకపోతే సంపత్ గారి దగ్గర ఉంటుంది. తీసుకొని దీంట్లో క్యాన్సర్ గురించి కరికులంలో ఎక్కడుందో కొంచెం చూపిస్తారా? మరి మీరు ఆంకాలజీ చదవకుండా, మీరు క్యాన్సర్ గురించి చదవకుండా ఇవాళ క్యాన్సర్ ట్రీట్మెంట్లు ఎలా చేస్తున్నారు? మీరు చేస్తున్నారా? విఆర్కే చేస్తున్నారా? విఆర్కే చేసినప్పటికీ లీగల్గా మీరు చేస్తున్నట్టే, ప్రిస్క్రిప్షన్ మీరు రాస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నట్టే. కీమోలు మానేయమంటారు, ఆయన రేడియేషన్లు అది అంటారు, కీమోలతో ఆ సైడ్ ఎఫెక్ట్లు ఈ సైడ్ ఎఫెక్ట్లు భయపిస్తారు. వీటన్నిటిని మీరు ఎండార్స్ చేస్తున్నారా అనుకోండి. ఇలా ఎండార్స్ చేస్తే ఆయనతో పాటు జైలుకి వెళ్ళటానికి మీరు సిద్ధమేనా? మీ కరికులంలో చూపించండి. ఒక డయాబెటీస్ గురించి నేను చూపించా. ఇట్లా ఈ మొత్తం సబ్జెక్టుల్లో ఫస్ట్ ఇయర్ బిఎన్వైఎస్, సెకండ్ ఇయర్ బిఎన్వైఎస్, థర్డ్ ఇయర్ బిఎన్వైఎస్, ఫోర్త్ ఇయర్ బిఎన్వైఎస్, ఈ మొత్తం కరికులంలో ఆంకాలజీ ఎక్కడుంది? డయాబెటీస్ మేనేజ్మెంట్ ఉంది కానీ క్యూర్ ఎక్కడుంది?
అట్లాగే రకరకాల డిసీజెస్ గురించి ఆయన ఇందా చూపించా కదా, సోరియాసిస్ 200% క్యూర్ అని పెట్టారు తమ్మునేలు. క్యూర్ గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ కాదు, క్యూర్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇలా క్యూర్ అని మెన్షన్ చేస్తే ఏం జరుగుద్ది? దీన్ని ఏమంటారంటే ద డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954. దీని ప్రకారం ఏం చెప్తుంది అంటే advertisement includes any notice, circular, label, wrapper or other document and any announcement made orally or by any means of producing or transmitting light, sound or smoke. ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే దేని గురించి? డ్రగ్ గురించి. Drug includes a medicine for the internal or external use of human beings or animals, any substance intended to be used or in the diagnosis, cure, mitigation, treatment or prevention of disease in human beings or animals. Itla advertisement to drug, magic remedy includes talisman, mantra, kavacha and any other charm of any kind. Registered medical practitioner means who holds a qualification granted by an authority specified in or notified under section 3 of the Indian Medical Degree Act. ఈ డిగ్రీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్డ్ అయిన ప్రాక్టీషనర్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తే జైలుకి వెళ్తారు. మేనేజ్మెంట్ అంటే ఓకే, క్యూర్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తే జైలుకి వెళ్తారు. ఏ డిసీజ్లో ఒక లిస్ట్ ఇచ్చింది, షెడ్యూలు. ఆ షెడ్యూల్లో ఉన్న డిసీజులకు సంబంధించి నేమ్ ఆఫ్ ది డిసీజ్, డిజార్డర్ ఆర్ కండిషన్, అపెండిసైటిస్, అథెరోస్క్లెరోసిస్, బ్లైండ్నెస్, బ్లడ్ పాయిజనింగ్, బ్రైట్స్ డిసీజ్, క్యాన్సర్, క్యాటరాక్ట్, డెఫ్నెస్, డయాబెటీస్, disease and disorders of the brain, diseases and disorders of the optical system, uterus, menstrual flow, nervous system, prostatic gland, dropsy, epilepsy, female diseases, fevers, fits, gallstones, gangrene, glaucoma, ఇట్లా హార్ట్ డిసీజెస్, బ్లడ్ ప్రెషర్, హైడ్రోసిల్, హిస్టీరియా, ఇట్లా మొత్తం ఒక లిస్ట్ ఇచ్చారు. న్యూమోనియా, రొమటిజం, ఇట్లా ట్యూమర్స్, ట్యూబర్క్యులోసిస్, 51 డిసీజ్ లిస్ట్ ఇచ్చారు బిఎన్వైఎస్ డాక్టర్లారా. వీటి గురించి బిఎన్వైఎస్ వాళ్ళు కానీ, బిఏఎంఎస్ కానీ, బిహెచ్ఎంఎస్ కానీ, ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా వీటిని మేము క్యూర్ చేస్తామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. అడ్వర్టైజ్మెంట్ అంటే ఇందాక చూపించాను కదా, అనౌన్స్మెంట్, ఓరల్ అనౌన్స్మెంట్. డెఫినేషన్లో చూసుకోండి, ఓరల్ అనౌన్స్మెంట్ అనేది కూడా దాని కిందే వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇంక్లూడ్స్ ఎనీ నోటీస్, సర్క్యులర్, లేబుల్, వ్యాపర్, document and any announcement made orally or by any means of producing or transmitting light, sound, etc. సో యూట్యూబ్లో మేము మాయం చేసేసాం, మేము క్యూర్ చేసేసాం అనేది అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది, మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద వస్తుంది. సో రేపు ఇది ఒక ఎఫ్ఐఆర్ దాఖలైనప్పుడు, ఒక డిఎంహెచ్ఓ రైడ్ అయినప్పుడు, లేకపోతే ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు విఆర్కే గారిని పిలుస్తారు. పిలిచి అయ్యా ఈ రకంగా చేశావు, ఏంటివి కథ అంటే, అయ్యయ్యా నేను పేషెంట్ని ట్రీట్ చేయను, నేను ఆఫ్టర్ ఆల్ బీకామ్ గొట్టంగాడిని, నేను ట్రీట్ చేయను, నేను ఒక సంస్థ పెట్టాను, నాకు ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు కదా, ఎవరైనా గేదెలు మళ్ళేసేవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కదా, అట్లా నేను పెట్టుకున్నాను. బట్ అక్కడ చేస్తుందంతా క్వాలిఫైడ్ డాక్టర్సే ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అంతా లీగల్గానే చేస్తున్నాం అని ఆయన రేపు అఫిడవిట్ ఇస్తారు. ఆ అఫిడవిట్ ఇచ్చిన తర్వాత మరి ట్రీట్మెంట్ చేసింది ఎవరు? న్యాచురోపతి డాక్టర్స్. ఎందుకంటే హోమియో ఆయన పక్కకు బాయ, చైనా ఆయన పక్కకు బాయ,
ఆయుర్వేదం ఆయన పక్కన పోయా. మిగిలింది ఎవరు? న్యాచురోపతి అయినటువంటి అమాయక క్వాలిఫైడ్ డిగ్రీ ఉన్నటువంటి మీరు మాత్రమే, మిమ్మల్ని మాత్రమే ముందు పెడతారు. మీరు ఒక అద్భుతమైన సబ్జెక్టు 5.5 సంవత్సరాల పాటు ఈ న్యాచురోపతి, యోగా, సప్లిమెంట్సు, డైట్సు, న్యూట్రిషను వీటన్నిటికీ సంబంధించి రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీల గురించి మంచి సబ్జెక్టు చదువుకున్నారు. మీ యొక్క చదువుకున్న ఈ సబ్జెక్ట్ని పేషెంట్ బాగు కోసం ఉపయోగించండి. ఇట్లాంటి దుర్మార్గుల కోసం, ఇట్లాంటి ఫేక్ క్లైములు చేసి ఫేక్ రిపోర్టులు చూపించి జనాల్ని దోపిడీ చేస్తున్న ఇట్లాంటి వీఆర్కే లాంటి దొంగల ముఠాకి సపోర్ట్ చేస్తే ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. లైఫ్ లాంగ్ మీ తరతరాలను వెంటాడుతుంది. మీ తరతరాలని ఆ పాపం వెంటాడుతుంది. మోరల్గా. రెండోది లీగల్గా, చట్టపరంగా ఈ క్యూర్ క్లెయిమ్స్ అన్నీ మీరు చేసినట్టే వస్తాయి. మీ సంస్థ తరపున, వీఆర్కే హెల్త్ సెంటర్ తరపున కానీ, అమన్ హెల్త్ తరపున కానీ ఈ యొక్క మొత్తం కూడా ఇల్లీగల్ యాక్టివిటీ మీరు చేసినట్టే వస్తుంది. మీకు జైలు శిక్ష తప్పదు. ప్రిస్క్రిప్షన్ రాసే పెన్ను వాడే బిఎన్వైఎస్ డాక్టర్లు గుర్తుపెట్టుకోండి, మీకు జైలు శిక్ష తప్పదు. అట్లాగే మీ డిగ్రీ రీకాల్ చేయబడుతుంది. ఎందుకంటే మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం చేయకూడని పనులు మీ సంస్థ చేస్తుంది. ఆ సంస్థకి సపోర్ట్ చేస్తే మీ డిగ్రీలు ఊడిపోతాయి, మీరు జైలు పాలవుతారు. అక్కడ పనిచేసే డాక్టర్స్ యొక్క పేరెంట్స్ కూడా ఆలోచించండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే ఆ దరిద్రంలో నుంచి ముందు బయటకు రండి. ఎందుకంటే ఇట్లా క్యూర్ క్లెయిమ్స్ చేయకూడదు, మేనేజ్మెంట్ క్లెయిమ్స్ చేయొచ్చు. మేనేజ్మెంట్ చేస్తాం అని చేయొచ్చు. మేనేజ్మెంట్ క్లెయిమ్స్లు చేస్తే ఎవరు రారు వీళ్ళ దగ్గరికి. మాయం చేసేస్తామని చెప్పి చిటికలేస్తేనే వస్తారు అని మాయం చేశామని చెప్పి రకరకాల యూట్యూబ్ ఛానల్లో చిటికలేసి పేషెంట్స్ తెప్పించుకొని మోసం చేస్తున్నారు మీ సంస్థలో వాళ్ళు. సో మీ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది. బిఎన్వైఎస్ డాక్టర్లారా తస్మాత్ జాగ్రత్త. మీ మంచి కోరి చెప్తున్నా. ఇది విజ్ఞప్తి అనుకుంటారో, విజ్ఞప్తి అనుకుంటే మీ ఇష్టం, లేదు హెచ్చరిస్తున్నాడు అనుకుంటారా మీ ఇష్టం. ఏదైనా అనుకోండి, సలహా కిందైనా తీసుకోండి, హెచ్చరిక కిందైనా తీసుకోండి. జరిగేది మంచి కాదు. మీ ఒకవేళ లేదు మా వీఆర్కే గారు నిజంగా రోగాలు మాయం చేస్తున్నారు అని చెప్పి బిఎన్వైఎస్ డాక్టర్లు మీకు సబ్జెక్టు మీద అవగాహన ఉంది, మీకు అక్కడ ఉన్న రిపోర్ట్లన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక రిపోర్ట్ పట్టుకొని రండి. సార్ మా వీఆర్కే గారు ఇదిగో టెక్నికల్గా దీన్ని క్యూరే చేశారు అని చెప్పి నిరూపిస్తే 2 కోట్లు ఇస్తా. బిఎన్వైఎస్ డాక్టర్స్ మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇంకెవరి దగ్గర జాబ్ చేయ అవసరంలా, మీరే ఒక సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు. 2 కోట్లు ఇస్తా. ఒక్క రిపోర్ట్ పట్టుకొని రండి. ఓపెన్ ఛాలెంజ్. ప్రగతి నగర్లో ఉంటా, హైదరాబాద్. జేఎన్టీయూ మెట్రో దిగితే 10-15 నిమిషాలు క్యాబ్లో వచ్చేసేయండి. 2 కోట్లు తీసుకెళ్ళి శుభ్రం క్లినిక్ పెట్టుకోండి. ఆ తర్వాత మీ వీఆర్కేకి నేనే సారీ చెప్పి పక్క దొరుకుతా. ఇది మీకెందుకు ఇస్తాను నా ఛాలెంజ్ అంటే ఆయన ఆల్రెడీ ప్రెస్ క్లబ్బుల నుంచో రకరకాల ప్లేసుల నుంచో పారిపోయారు కాబట్టి ఆయన ఎతికి పట్టుకోవటం లేకపోతే ఆయన ఎమ్మడిపడి పట్టుకోవటం కష్టం అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ మీరన్నా ముందుకు రండి. ఒక్క రిపోర్ట్ పట్టుకొని రండి. వేల మందికి తగ్గించేశారు కదా, ఒక్క రిపోర్ట్ పట్టుకొని రండి. 2 కోట్లు ఇస్తా. క్యూర్ గుర్తుపెట్టుకోండి, క్యూర్. ఓకే, దిస్ ఈజ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్. ఇది పేషెంట్లు కూడా గుర్తుపెట్టుకోండి అయ్యా. ఈయన క్యాన్సర్ తగ్గిస్తే 10 కోట్లు ఇస్తా అని చెప్పా. ఒక్క పేషెంట్ని తీసుకొస్తే వేల మందికి తగ్గించా అని చెప్తున్నాడు కదా, ఒక్క పేషెంట్కి తగ్గినట్టు నువ్వు ప్రూవ్ చేసిన 10 కోట్లు ఇస్తా అని చెప్పా. డయాబెటీస్ క్యూర్ చేస్తే 2 కోట్లు అని చెప్పా. కాల్షియం ప్లాకు మాయం చేస్తే 2 కోట్లు అని చెప్పా. ఇట్లా రకరకాల సీకేడి అన్నిట్లో 2 కోట్లు ఛాలెంజ్లు ఇచ్చా. ఎందుకు పారిపోతున్నాడు? మీ దగ్గరికి వచ్చేసరికి మటుకు ఓ లబ అరిసేస్తాడే. ఎందుకు ఛాలెంజ్కి ఇదివరకు 2 కోట్లు ఛాలెంజ్ అని చెప్పి ఓ చిటికలేసాడు కదా, ఇవాళ ఎందుకు రావట్లేదు? ఎందుకు మల్లికి టెక్నికల్గా సమాధానం ఇవ్వకుండా బూతులతో మాత్రమే విరుచుకుపడుతున్నాడు? టెక్నికల్గా సమాధానం ఇవ్వచ్చు కదా, బహిరంగ చర్చకు రావచ్చు కదా.
బాబు మోహన్లా కొండ తెచ్చి నా మీద పెడితే మోస్తాను ఎందుకు అంటున్నాడు? పెద్ద పెద్ద ప్యానెల్లో రావాలని ఎందుకు అంటున్నాడు? డైరెక్ట్గా రావచ్చు కదా. ఒక మంచి జర్నలిస్ట్ని కూర్చోబెట్టుకుందాం, నువ్వు రిపోర్ట్లు ఏదేస్తావో అవసరమైతే పేషెంట్ని కూడా కలుద్దాం అదే కెమెరాతో, అదే జర్నలిస్ట్ కెమెరాతో మొత్తం తేల్చేద్దాం రా అని చెప్పి బహిరంగ ఇన్ని వీడియోలు చేసి ఇన్ని సవాళ్ళు వేస్తుంటే ఎందుకు పారిపోతున్నాడు వీఆర్కే? పేషెన్స్, ఇది గమనించండి. మీ ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఇట్లాంటి వాళ్ళ మాయ మాటల నుండి దూరంగా ఉండండి. యూట్యూబ్లో ఫ్రీగా లేకపోతే ఫేస్బుక్లో ఫ్రీగా రీల్ వచ్చేస్తుందని చెప్పి షేక్పేట పరిగెత్తమాకండి. షేక్పేటలో ఫ్రీ ఉండదు. షేక్పేటలో 50,000 సంచిస్తారు మీకు వెళ్ళేటప్పుడు. 50,000 మీ అకౌంట్లోంచి లాగేసుకొని పంపిస్తారు. నెల అయిన తర్వాత మళ్ళీ 50, మళ్ళీ 50, మళ్ళీ 50, మళ్ళీ 50, మళ్ళీ 50. ఎన్ని సంవత్సరాలు చేసినా మీ రోగం అక్కడే ఉంటుంది. ఇంకా రోగం పెరిగిపోద్ది తప్ప తగ్గిన దాఖలాలు లేవు. వీళ్ళ పాత కంపెనీ పార్ట్నర్తో విడిపోయారు కదా, వాళ్ళతోనూ మాట్లాడుతూ ఉంటాం, ఇంకొకరితోనూ మాట్లాడుతూ ఉంటాం. రకరకాలుగా వీళ్ళ టోటల్ పేషెంట్స్కి సంబంధించిన డేటా అంతా మన దగ్గర ఉంది. ఒక్కడికి తగ్గిన దాఖలాలు లేవు. బయట వాళ్ళకి తర్వాత సంగతి, ఇలా ఇంట్లో వాళ్ళకి తగ్గిన దాఖలాలు లేవు. వీఆర్కే ఎన్నికేలు ఉన్నాడు ఇలా 110కా 130? ఆయన తగ్గమనండి 80కి, ఆయన తగ్గమనండి. ఆయన హైట్ ఎంత, ఆయన ఉండాల్సిన వెయిట్ ఎంత ఒకసారి చూద్దాం రండి. బిఎంఐలు చూద్దామా? నా బిఎంఐ ఇస్తా, ఆయన బిఎంఐ ఇచ్చే దమ్ముందా? నా బ్లడ్ శాంపిల్ ఇస్తా, ఆయన బ్లడ్ శాంపిల్ ఇచ్చే దమ్ముందా? వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న డిసీజెస్ క్లియర్ చేయమనండి, ఆయన డైట్ చేపించి 2 కోట్లు ఇస్తా. వాళ్ళ తమ్ముడు కొడుకుని లావు తగ్గిమనండి, వాళ్ళ సంపత్ చైనా డాక్టర్ లావు తగ్గిమనండి, వీఆర్కేని లావు తగ్గమనండి. ఇంతమంది లావులు తగ్గించిన తర్వాత మిగతా వాళ్ళు లావులు తగ్గిండి లక్షలు తీసుకొని. ముందు ఇంట్లో తగ్గించుకో అయ్యా, ముందు ఇంట్లో తగ్గించుకో, తర్వాత ఊరి మీద పడదు. కానీ ఇది లేకుండా ఊరక బూతులతో విరుచుకుపడితే నీ దుకాణం బంద్ అయ్యేదాకా ఎంట పడతా బిడ్డ. సబ్జెక్ట్తో నా తప్పని నిరూపించు. ఒకవేళ నీది కరెక్ట్ అయితే నిజమని ఒప్పుకొని నేనే నీకు బ్రాండ్ అంబాసిడర్గా క్యాన్వాసింగ్ చేసి పెడతా. అంతేగాని బిడ్డ బూతులతో వచ్చావా నీ దుకాణం బంద్ అయ్యే వరకు నిద్రపోవుడు లేడు. చాలామంది అంటున్నారు మీ కళ్ళ కింద బ్లాక్ పిగిరిపోయాని. వీడి దుకాణం పెరిగేంతవరకు నిద్రపోను నేను. వీడి దుకాణం బంద్ అయ్యేంత వరకు నేను నిద్రపోను. సారీ వీడు అన్నాను, ఐఎమ్ సారీ వీఆర్కే గారు. అప్పుడప్పుడు అలా తనుకొచ్చేస్తాయి, కొంచెం ఫిల్టర్లు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.